నంద్యాల ఆర్ఏఆర్ఎస్ లోకి కిసాన్ మేళాను నిర్వహించారు. రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరు చరిత, ఆర్ఏఆర్ఎస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతు కంట కన్నీరు రాకూడదు అనే ప్రభుత్వం లక్ష్యమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రైతుల ఎరువుల వాడకం తగ్గించి పంటలు పండించాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించి మంచి దిగుబడి సాధించాలని కోరారు. చూపించారు మన శనగ పంట గురించి, కొర్రల గురించి, అదే విధంగా మొక్కజొన్న గురించి, పొద్దుతిరుగుడు పూల గురించి, అదే విధంగా ఇంకా పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, వీటన్నిటి కూడా చూసాము. గతంలో మనం చూసే వాళ్ళము. పచ్చజొన్న అంటే ఇక్కడ లేదంటే రాయచూరు జొన్న అనేవాళ్ళు. ఆ జొన్నల కోసం కూడా మనం రాయచూరుకి వెళ్ళి ఎవరికైనా ముఖ్యంగా అయితే తెల్లజొన్నలు తినాలంటే ఒక స్టేటస్ కింద ఉండేది. ఇప్పుడు మళ్ళీ పచ్చజొన్నలకి వచ్చినాము. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. పచ్చజొన్నల కంటే పచ్చజొన్నలే బాగున్నాయి తెల్లజొన్నల కంటే. కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా తెలిసిన రైతులు కాబట్టి ఈ యొక్క సాంకేతికతను కానీ, ఈ యొక్క విత్తనాలను కానీ మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా. అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ ప్రతి చోట కూడా సాయిల్ టెస్టింగ్, కృషి విజ్ఞాన కేంద్రం బనగానపల్లిలో కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు పంట మార్పిడి అవసరం. ఎప్పుడైతే మన పంట మార్పిడిని చేసుకుంటూ పోతామో ఆ పొలాలు కూడా బలవంగా ఉంటాయి. వేసిన పంటనే వేసి దానికి ఎక్కువ మోతాదులో ఈ ఎరువులను వేసి పంట రావాలి అనేటువంటి ఉత్సాహంతో, ఎందుకంటే లాభం కావాలని. మీకు ఒక సంవత్సరం లాభం వస్తే రెండో సంవత్సరం నష్టము. ఇంకొక విధంగా రైతులందరూ కూడా ఈసారి శనగ బాగా రేటు ఉందంటే మొత్తం